కరీంనగర్లో నివాసం ఉంటున్న గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, బంగారం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీనగర్లో ఉన్న శ్రవణ్ తండ్రి, సోదరి ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు అధికారులు. ఏసీబీ అధికారులు సోదాకు వస్తున్నారనే సమాచారం అందుకున్న శ్రవణ్ హిందూపూర్ కాలనీలోని ఇంటి నుంచి ఒక బ్యాగ్ను కిందకు విసిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్యాగ్లో భారీగా నగదు ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కరీంనగర్ నుంచి అందిస్తారు. రమణ, ఈ ముందస్తు సమాచారం శ్రవణ్కు ఎలా అందింది? ఇప్పటి వరకు ఎంత నగలు పట్టుకున్నారు? కార్తిక్, అంటే ఈయన గజ్వేల్లో తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. కంపాం శ్రవణ్ కరీంనగర్కి చెందిన వ్యక్తి. అయితే ఈయన ఇండ్లలో మొత్తంగా అంటే అక్కడ గజ్వేల్ తో పాటుగా హైదరాబాద్ లో, అదేవిధంగా కరీంనగర్ లో మొత్తంగా ఏకకాలంగా ఈయన పైన ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ మహారాజా బార్ వెనుక, అదేవిధంగా ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల కూడా సోదాలు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా శ్రవణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద లక్ష్మీనగర్ తో పాటుగా ఆ సోదరి ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే వీళ్ళు ఏసీబీ అధికారులు వస్తున్నారు అనే ఒక సమాచారం, ముందస్తు సమాచారం ఎలా అందింది అనేది ఇప్పుడు అధికారులు వెల్లడించాల్సి ఉంది. వాళ్ళు బయటకు వచ్చి చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాగులో భారీగా నగదు పట్టుబడింది అన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. వీళ్ళు సోదాకు వస్తున్నారనే ఒక సమాచారం తెలుసుకొని హిందూపూర్ కాలనీలో ఉన్న తన ఇంట్లో నుంచి ఆ బ్యాగును కిందికి విప్పేసినట్టుగా కూడా ఇప్పటికీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా నగదు, బంగారం సీజ్ చేసినట్లు సమాచారం. అయితే మొత్తంగా వీళ్ళు ఎంతవరకు వీళ్ళకు నగదు దొరికింది, అదేవిధంగా అసలు ఈ బ్యాగును కిందికి ఇవ్వడము, తర్వాత తీసుకెళ్లడం అనేది నిజమా అని చెప్పేసి మొత్తంగా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఇంకా ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో లోనికి ఎవరిని అనుమతించడం లేదు. మొత్తం మీద మరొక గంట 2 గంటల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడే అవకాశాలు ఉన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ రమణ.